జీవాత్మకి మరణంలో జీవించిన తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ బలంలో చేసుకున్నారు ప్రభావ ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మీ హెచ్చరిక వాక్యంలో ప్రభావ మీ మా సహాయులుగా ఉండని ప్రభావం మా ఊహలు మా తలంపులు మా కార్యాలు కాదు ప్రభావ. మీ ఊహలు మీ తలంపులు మా పట్ల నెరవేర్చడానికి ప్రార్థిస్తున్నాం ప్రభావ. దేవా మీ ఉదయగా యువత సమృద్ధిగా ఎక్కువని మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగిపెట్టుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మా యొక్కకు రండి. ఆయన చెప్తూనే ఉండు. ఒకవేళ ప్రయాసపడుతున్నారేమో, దీంట్లో ప్రయాసపడుతున్నారు? ఆస్తి సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నారా? లేకపోతే నా రోగం కావాలని ప్రయాసపడుతున్నారా? నా పిల్లలు గొప్పవారు కావాలని ప్రయాసపడుతున్నారా? మీ ప్రయాస మొత్తం వ్యర్థం. మీ ప్రయాస మొత్తం కూడా కూడబెట్టుకొని నా దగ్గరికి రండి. నా దగ్గర విశ్రాంతి తప్ప మీ దగ్గర ఎవరి దగ్గర లేదు. నా దగ్గరే విశ్రాంతి ఉంది మీకు. నువ్వు బంగారం సంపాదించుకున్నా, కాలు సంపాదించుకున్నా, 20 శరీరాలు బంగారం సంపాదించుకున్నా, ఎంత సంపాదించుకున్నాను నీవు ఎద్దుడవే. లోకాసు వార్తలు చూశారా ధనవంతుడు బేదరాజుల గురించి? ధనవంతుడు, అక్కడ ఉన్న ధనవంతుడు కోట్లాస్తిపరుడు. ఈ క్షణంలో అతను కావాల్సింది పనివారు చేసుకొచ్చి అక్కడ పెడతారు. కానీ బేదరాజులు ఒక్క రోజు కూడా కూటికి లేని కట్టికి పేదవాడు. ఒక్కరోజు కూడా కూటికి లేదు, కట్టికి పేదవాడు. అయితే ఇతను ఏం చేసేవాడంటే ఆ ధనవంతుడి దగ్గర ఉండి తను తినే రొట్టె ముక్కల్లో కొన్ని విరిగి కింద పడితే, అంటే ఈ రాజు కూడా ఇచ్చేవాడు కాదు, కొన్ని ముక్కలు విరిగి కింద పడితే ఆయన వాటిని పోగు చేసుకునే లోపు ఇంకొక కుక్క వచ్చి ఆ కుక్క సగం తినేవి, ఈ లాజరు సగము తినేవాడు. అప్పుడు అవి తిన్న తర్వాత ఇక్కడ మంచినీళ్ళు తాగి అలాంటి మూలకు వెళ్ళి ఆ గోడకెళ్ళి తిరిగి మోకరించి దేవునికి ప్రార్థన చేసేవాడు లాజరు. ఏమని ప్రార్థన చేసేవాడు అని తెలుసా? తండ్రి అయిన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రొట్టె ముక్కలు ఈ కొంచెం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, నీకు వెళ్ళలేని వందనాలు ప్రభువా, నీకు నేను రుణపడి ఉన్నానని చెప్పేసి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు. ఎంత కడుపుడు చెప్పండి అండి. అంటే ఇతను దేని మీద ఆశపడి బ్రతుకుతున్నాడు అంటే జీవాహారం మీద ఆశపడి బ్రతుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో నాకు ఇది చాలయ్యా, నీ పరలోక పట్టణంలో వచ్చినప్పుడు నాకు కడుపార ఆహారం పెట్టడానికి నువ్వు ఉన్నావు, నా దాహం తీర్చడానికి నువ్వు ఉన్నావు, నా అవసరాలు తీర్చడానికి నువ్వు ఉన్నావు, పరమ తండ్రి నువ్వు ఉన్నావు కదా ప్రభువా. ఈ లోక సంబంధమైన ఆహారం నాకు కొంచెమైనను చాలు. మరి మనం ప్రార్థన చేస్తున్నామని చెప్పండి ఒకసారి. ప్రార్థన చేసేవాడిని హేళన చేయకుండా చాలు. ఎలా తెలిసి ప్రార్థన చేస్తున్నారు అనుకో, ఓ ఏమైందో ఎప్పుడు ఎందుకు ఎలా చేస్తున్నాను ఇదో కనుక. ఒకవేళ ఆమె కొత్తగా చర్చికి వచ్చి పాటలు పాడింది అనుకో, ఏమైందో ఎప్పుడు లేదు ఇవాళ పాటలు పాడుతున్నా మళ్ళీ ఇదొక కనుక. ఇది తప్ప మనకి ఏమీ తెలియదు. అందుకే దేవుడు ఏమంటుందంటే, వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, దొంగతనం చేస్తేనే పాపం కాదు, పొరుగు వారి మీద నింద వేయటం కూడా పాపమే. నీ ఎప్పుడైతే పొరుగు వారి మీద దూషిస్తావో, నీ ఎప్పుడైతే పొరుగు వారి మీద అసహాయపడతావో, నీ లిస్ట్ అక్కడ రాయబడి ఉంటుంది. నువ్వు గలమెత్తి ప్రార్థన చేసినా, ఎలుగెత్తి వేడ్చినా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత సభలో నిలబడ్డప్పుడు నువ్వు అనుకోవచ్చు, సభలో నిలబడ్డప్పుడు నేను ముందుకెళ్తే భూలోకంలో నేను దేవుడి సన్నిధిలో ఎన్నో కష్టపడ్డాను అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ గ్రంథము వేరొక గ్రంథం ఎక్కువబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు ఎప్పుడైతే లేదు అన్నప్పుడే నువ్వు పాపాత్మురావని ముద్రించబడతావు. అప్పుడు నేనేం చేశాను ప్రభు అని నువ్వు అడగవచ్చు. అడిగినప్పుడు నీ పక్కింటి వారి మీద 24 గంటలు నువ్వు సనగతం కొనడం తప్ప నీకు ఏమి లేదప్పని చెప్పేసి ఈ లిస్ట్ నీకు చెప్పుద్ది. ఇక నువ్వు ఏ పాపం చేయాల్సినంత అవసరం లేదు. పరలోక రాజ్యంలో నీకు ప్రవేశించడానికి అర్హత లేదు. వ్యసనము, సలుగుడు ఇవి ఉంటే ఈ క్షణం ఏదైనా జబ్బు వస్తే ఎమ్మటి వెళ్ళిపోతాం. ఆపరేషన్ చేస్తే 1,00,000 రూపాయలు చేస్తే తగ్గుద్దంటే నువ్వేం చేస్తావు చెప్పు? నీ భర్త ఊరి మీద పడతావు, లేకపోతే నువ్వు ఊరి మీద పడతావు. ఉన్న ఎక్కడ పొలం తాకట్లు పెట్టి తీసుకొచ్చి చేపిస్తాను. ఆలోచించుకోండి. కానీ జబ్బుతో కూడిన చేరిన సమస్య మన దేవుడు తెలుస్తాడు. బైబుల్ మొత్తం కూడా తెరిచి చూస్తే ఏమనుందంటే, బీదలైన మీరు ధనులు, పరలోక రాజ్యం మీది. ధనికులైన మీరు ధనులు రాయబడాల, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బైబుల్ ఇంకొక మాట రాయబడి ఉంది, చిన్న మంద భయపడుకుడి, పెద్ద మంద అని రాయబడలేదు. చిన్న మంద భయపడుకుడి ఒకటి,
ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో వారి మధ్యలో నేనుంటా. 1000 మంది కూడారనుకో, ఆ మూల కూర్చున్న వాళ్ళ ఎవరం వాళ్ళదే, ఈ మూల కూర్చున్న ఈ వీళ్ళు ఎవరం వీళ్ళదే. ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ముగ్గురు కలిసి ఘనంగా దేవుని ఆరాధిస్తారని అర్థం. ప్రయాసపడి ద్వారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. మళ్ళీ ఇంకొక మాట కూడా రాయబడింది, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, సమయం అనుకూలంగా లేదు. నువ్వు ఎప్పుడైతే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తావో మెట్టలు దద్దరిల్లును, పర్వతాలు పగిలి నీ మీదకు వచ్చినను నీకు ఏమీ. ఇవి నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. అధ్యాయాలు చదువుతా, చదువుకోండి, మీకు అర్థమైంది. నాకు గత వారం నుంచి నడుము నొప్పి వస్తుందని చెప్పి మొన్న వారం చెప్పాను. నేను అనుకున్నాను ఇదేదో పెద్ద సమస్య వచ్చింది, నేను నడవలేనేమో తిరగలేనేమో అనుకున్నా. కానీ నాకు దేవుని మీద నమ్మకం. నేను ఎప్పుడు తాయత కట్టించుకోలేదు. మా అమ్మోళ్ళు ఎప్పుడైనా చిన్నతనం నాకు తెలియనప్పుడు కట్టించానేమో, కానీ నేను తాయత కట్టించుకున్నాను. నేను నమ్మను, అసలు నమ్మను ఇంకా. అయితే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదేం లేదయ్యా, 2 రోజులు కింద పడుకో, బండ్ల మీద పడుకో, తగ్గిపోయింది అన్నారు. 2 రోజులు బండ్ల మీద పడుకుంటే తగ్గిపోయింది. అంటే అది ఎముక ఎక్కడన్నా అరిగి ఉండొచ్చు, అలా నొప్పి వచ్చిందని చెప్తే అయిపోయింది. కానీ మన ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, అందరి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, అందరి కుటుంబంలో తీరని రోగం ఉంది. నీ దగ్గర డబ్బు ఉందని గర్వపడుతున్నావేమో, లేకపోతే నీ దగ్గర జనబలం ఉందని గర్వపడుతున్నావేమో. ఇవన్నీ నీకు ఏనాటికి అక్కడకు రావు. నిన్ను రక్షించేవాడు క్రీస్తే, నిన్ను గణపరచేవాడు క్రీస్తే, నిన్ను పైకి లేపేవాడు క్రీస్తే. ఒకవేళ నిన్ను తొక్కదలుచుకునేది కూడా క్రీస్తే. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ప్రకటన గ్రంథంలో ఏమో రాయబడిందంటే, నేను రక్షించువాడిని, నేను ప్రేమించేవాడిని అని చెప్పేసి మీరు గర్వపడుతున్నారేమో, నేను కఠినంగా శిక్షించేవాడిని కూడా. నేను రక్షిస్తానని చెప్పేసి ఒక మనిషి నా తానడు, అయ్యా ఇంకా పాపాన్ని వదులుకొని మరి దేవుడు సందర్భంగా అంటే, దేవుడు 7 సార్లు పడిపోయిన లేపుతానన్నాడు అని చెప్పిండు. 7 సార్లు పడిపోతే లేపుతానని ఏ విధంగా చెప్పమంటావా? ఇంట్లో సమస్యలలో ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? లేకపోతే భర్త తాగుచ్చి రోజు హింస పెడుతుంటే ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? ఎలాంటి సమస్యల్లో పడిపోతే మళ్ళీ దేవుడు నీ గుడి చేపట్టుకుని లేపి నిలబెట్టి ప్రార్థనలో కూర్చోబెట్టాడు. వ్యభిచారం చేస్తేనో, తాగితేనో, దొంగతనం చేస్తేనో పడిపోతే లేపుతానల్లా దేవుడు. నీవు మనసు అంటే సొమ్మసిల్లిపోయి పడిపోతే, ఇంట్లో నీకు ప్రార్థన చేసుకునే సమయం లేకపోతే, పిల్లల గొడవ. ఇప్పుడు ఆడవాళ్ళు నా తల్లిదండ్రులు, మన అమ్మాయి ఎంతవరకు వచ్చింది, వయసుకు వచ్చిన తర్వాత సంబంధాలు చూస్తున్నామని మనం అనుకుంటాం. సంబంధాలు చూసిన తర్వాత మన కూతురు హఠాత్తుకు వచ్చి, అమ్మ నాకు ఈ సంబంధం వద్దు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నేను అతన్నే చేసుకుంటాను అన్నప్పుడు ముందుగా వేదన చెంది బాధపడి కన్నీరు కాచేది తల్లి. ఆలోచించండి సార్, తల్లి తప్ప ముందుగా కన్నీరు కాచేది ఎవరు లేదు. తండ్రి చెంది కొట్టినా, ఎన్ని హింసలు పెట్టినా నాకు అతనే కావాలన్నప్పుడు కుటుంబం ఏమైపోయింది చెప్పండి సార్? కుటుంబం బతాలను పడితే పొరపడుతుందా? అందుకని తల్లి, బైబిల్ ఏమని చెబుతుంది, ఇంటికి వెళ్ళాలి వెలుగు అంటే దీపము. ముందుగా తల్లి ప్రార్థన చేయాలి, నా భర్తను మార్చాయా, నా పిల్లలు మార్చాయా, నా కుటుంబాన్ని మార్చాయా అని చెప్పేసి. ఎప్పుడైతే నువ్వు కన్నీరు పెట్టి మార్స్తావో 24 గంటలు తాగులో ఉన్న భర్త మార్చగలుగుతాడు, 24 గంటల వ్యభిచారంలో ఉన్న భర్త మార్చగలుగుతాడు. నీ పిల్లలు గాలికి తిరుగుతున్నారు అనుకో, గాలి నుంచి విడిపించబడతారు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందామని. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు నాయన. మరణమును జయించిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మా వైపు ఒకసారి చూడమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, మేము అనుకులము, అయోగ్యం ప్రభు, అడిగమన్నటువంటి వారం ప్రభు, నీ చిత్తాన్ని నెరవేర్చలేని అసమర్థులం ప్రభు, మమ్మల్ని దయతో క్షమించిందని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు ఇదిగో ప్రభు, ఈ మీటింగ్ గురించి ప్రభు వాళ్ళ గృహాలలో ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రభు, అయ్యా అనేక మందిని లేవనెత్తాను, అనేక మంది మనసు మార్చండి ప్రభు, అనేక మంది విరివిగా ఇచ్చే ప్రభుత్వం దయచేయండి ప్రభు. నీకు వందనం నా తండ్రి. ఇది రాజకీయం కాదు ప్రభు, మాట ఇచ్చి తిరిగి చేసుకోవడానికి ఇది రాజకీయం కాదు ప్రభు. జ్ఞాపకం చేసుకో ప్రభు, నీ దైవ చిత్తం ప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నానయ్యా. ఇప్పటి వరకు ప్రభు నీ బిడ్డలు చక్కని వాక్యాన్ని విన్నారు ప్రభు, ఆ వాక్యానుసారంగా నడుచుకునే ప్రభును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు వందనం నా దేవా. ఇదిగో నీ పాదములు సంత ప్రభు, అయ్యా మోకరించి కన్నీరు కాల్స్తూ ప్రభు అడుగుతున్నాను ప్రభు, ఈ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు వందనం. ఆనాడు ప్రభు సంసోను తల్లిదండ్రుల మాట వెనక ప్రభు వెళ్ళొద్దన్న ప్రదేశానికి వెళ్ళి ప్రభు నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రభు. తండ్రి, దావీదును పాపం చేయొద్దన్నప్పుడు ప్రభు నిద్రమత్తులో సోమరితనములు ఉండి ప్రభు నగ్నంగా ఉన్న స్త్రీని చూసి ప్రభు నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రభు. దేవా, ఈ మధ్య
మా ప్రార్థన ఆలకించండి. తండ్రి మా ప్రార్థన ఆలకించమని ప్రభా కోరుచున్నాను. సమయంలో అయితే ప్రభా తల్లి ప్రభా ఒక సేవకుడి దగ్గర చిన్నతనంలో తెలిసిపెడుతున్నా ప్రభా నీ సాధనంగా వాడుకున్నావు, దైవజనుడుగా చేసుకున్నాను ప్రభా, నీకు వందనం. నా తండ్రి ఇదిగో నా తండ్రి ఏలియన్ అయితే ప్రభా రోసం గల సేవకుడిగా నిలబెట్టుకున్నావు ప్రభా, నీకు వందనం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మా వైపు చూడండి అయ్యా. ఇదిగో నీ బిడ్డల ప్రభా పంట చేసుకుని ఉన్నారు ప్రభా. ఒకవేళ తగిన గిట్టుబాటు లేదేమో ప్రభా, నా తండ్రి చేసినప్పుడు తీరక బాధపడుతున్నారేమో ప్రభా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మంచి గిట్టుబాటు ధరలు మనకు ప్రార్థిస్తున్నాను ప్రభా, నీకు వందనం. అయ్యా పిల్లలు తల్లిదండ్రులు మాటలు వినకనా ప్రభా, తల్లిదండ్రులు వేదన పెడుతున్నారు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ భర్త ప్రభా తాగుల్లో ఉండి ప్రభా భార్యలు హింస పెడుతున్నారేమో ప్రభా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా వారితో మీరు మాట్లాడండి ప్రభా, నీకు వందనం. అయ్యా యజ్ఞం ఉండాలి మీటింగుల్లో ప్రభా 2021 ప్రభా మేము ప్రకటన చేసి ఉన్నాం ప్రభా. అయ్యా ఆగకూడదు ప్రభా, నీకు వందనం. తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఈ మీటింగుల కొరకు కన్నీరు పెట్టి ప్రార్థన వేస్తున్నారు ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, మీరు ఆపకం చేసుకోరండి ప్రభా. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అనేక మందితో మీరు మాట్లాడండి అయ్యా. అనేక మంది విరివిగా ఇచ్చే కృపను దయచేయండి ప్రభా, నీకు వందనం. అయ్యా నీ బిడ్డలు విన్న వాక్యాన్ని ప్రభా వ్యర్థంగా పాలించుకోక ప్రభా, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభా వాక్యాన్ని ఎవరు వేర్చుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా, నీకు వందనం. ఇదిగో ప్రభా వారి గృహాలకు వెళ్తుండగా ప్రభా క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబంలో చాతనాంధకార శక్తులను నేస్తున్నాము లయపరచండి. వాళ్ళ కుటుంబంలో వెలుగులు నింపండి ప్రభా. సాయంకాల సమయంలో ప్రభా వాళ్ళ ఇంట్లో ప్రార్థన దుఃఖం ఏమని ప్రార్థిస్తున్నాను అయ్యా, నీకు వందనము. అయ్యా ఇదిగో ఈ మధ్యాహ్న కాల గ్రంథం సమృద్ధిగా నింపమని ప్రభా మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.